స్త్రీ రమణీయం నై తత్పురుష ద్వితీయ తత్పురుష అలాగే తృతీయ చతుర్థి పంచమి తత్పురుషలు అవి చాలా ఉన్నాయి వ్యాకరణంలో. తెలుగు పరీక్షలో సమాసాల విగ్రహాల గొడవ వచ్చినప్పుడు ఇది ఇంకా విభక్తి ప్రత్యయాలు కంఠత వస్తే కానీ మార్కులు పడవు. అయితే మన నిత్య జీవితంలో ఇవన్నీ ఎలా ఉన్నా నై తత్పురుష గురించిన మంచి చెడ్డలు, దాన్ని ఉపయోగించే పద్ధతులు కొంత బాగా తెలిస్తే కొన్ని మంచి మార్కులు వస్తాయని నా అభిప్రాయం. జీవితంలో మంచి మార్కులు వస్తే అందరూ మనతో మంచిగా ఉంటారు, అందరము సంతోషంగా ఉంటాము, ఎవరితోనూ ఎవరికి తగాయిదాలు ఉండవు. ఈ నై తత్పురుష అంటే ఏమిటి? వ్యాకరణంలో నై తత్పురుషకి జీవితంలో నై తత్పురుషకి దగ్గర సంబంధం ఉంది. నై తత్పురుష అంటే ముందర నెగేషన్ ఉన్నమాట అన్నమాట. అధర్మము ధర్మము కానిది, అసత్యము సత్యము కానిది, ఇలాంటివి. కాదు లేదు అని అర్థం ఇచ్చే అక్షరాలు వీటికి ముందర ఉంటాయి. ఈ రోజుల్లో చాలామంది నా మటుకు నేను, మీ మటుకు మీరు, మన తర్వాత మనకి కావాల్సిన వాళ్ళు మినహాయించి ఈ నై తత్పురుషని అధర్మం అసత్యం శ్రద్ధాభక్తులతో గురి తప్పకుండా అవలంబిస్తున్నారు, శిరసావహిస్తున్నారు. కానీ మనం ఎవరితోనన్నా నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటే వెంటనే నై తత్పురుషుని ఉపయోగిస్తూ జవాబిస్తారు. అంటే చి లేదు పో, అది అబద్ధం కాదు పో అని అనడం అన్నమాట. ఎదుటివాళ్ళు మన మనస్సు నొచ్చుకుంటుందేమో అని ఆలోచించకుండా, నిజము గట్టిగా తెలుసుకోకుండా నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని కాస్త మొరటుగా మన మీద నై తత్పురుష విసురుతారు అనుకోండి. అప్పుడు మనకి సహజంగానే కోపం వచ్చేస్తుంది. లేదు పో అని మనం కూడా మొరటుగానే ఇంకో నై తత్పురుషతో జవాబు విసురుతాం కదా. చివరికి జరిగేది ఏమిటంటే నువ్వంటే నువ్వు అని ఏకవచన సంబోధనతో కూడిన మాట్లాట. అలాగా కాకుండా ఇద్దరిలో ఏ ఒక్కరో నై తత్పురుషుని జాగ్రత్తగా ఉపయోగించిన పక్షంలో పోట్లాటలు మాట్లాటలు జరగవు అని నా అభిప్రాయం. అసలు నా ఇంకో అభిప్రాయం ఏమిటి అంటే ఈ నై తత్పురుషును అధర్మం, అన్యాయం, అబద్ధం లాంటి మాటలను సాధ్యమైనంత వరకు ఎవరి మీద విసరకూడదు అని చెప్తాను. ఉదాహరణ చూడండి, మీరు చేస్తున్న పని పూర్తిగా అన్యాయం. ఇందులో నై తత్పురుషుని అలా ముడిసరిగ్గా వాడకుండానే మన అభిప్రాయం చెప్పవచ్చును. మీరు కూడా కొంచెం న్యాయం ఆలోచించండి, మీకు తెలియదేముంది అనవచ్చు. ఇంకొకటి, నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం. ఇందులో ఈ నై తత్పురుషుని తీసేసి నై తత్పురుషుని వాడితే కొంత మెరుగు. నువ్వు నాతో మనసు విప్పి అసలు సంగతి చెప్పు. నాకు తోచిన మాట నిజంగా చెప్పాలంటే నువ్వు నా దగ్గర నిజం దాస్తున్నావు అనిపిస్తుంది, లేదా నువ్వు నిజం చెప్పడం లేదు కదూ అనవచ్చు. ఇంకా మనం మరీ తరచుగా వాడే నై తత్పురుష అంటే లేదు అనే మాట. అసలు ఈ మాటని వాడటమే మంచిది కాదు అని నా అభిప్రాయం. నేనే అని కాదు, అది మన పెద్దవారి పద్ధతి. రాజని భాస్కర్ని గురించిన పద్యములలో లాకేత్వమివ్వనేరడు దాకును కొమ్మివ్వడని ఉంది. అంటే లే దు అనే రెండు అక్షరాలు కలిపి ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు అన్నమాట. అలాగే మన పెద్దలు చెప్పే మరొక మంచి మాట నోటితో లేదనే బదులు చేత్తో లేదను అనేది. మన అందరము ఎరిగినదే. కానీ దానిని అవసరం వచ్చినప్పుడు, పత్రికలకి వ్యాసాలు రాసినప్పుడు, మీటింగ్స్లో లెక్చర్లు ఇచ్చినప్పుడు మినహాయించి మనలో చాలామంది శిరసావహించటం లేదు అని నా అభిప్రాయము. చేతిలో లేదనటం అంటే ఎవరైనా భిక్షమే కాదు, ఏ చిన్న ఉపకారంనైనా కోరిన సమయంలో వాళ్ళ మాట పూర్తి కాకుండానే కొంప మిగిలినంత తొందరగా లేదు అని పుసుక్కుని అనేయకూడదు అని. మనకు చేతనైనంత సహాయం చేస్తే ఎదుటి వాళ్ళు సంతోషిస్తారు కదా. అప్పుడు నేను చేయగలిగిన సాయం ఇది అని అనవచ్చును. అప్పుడు కూడా నేను ఇంతకన్నా ఏం చేయలేను అనడం మంచిది కాదు. అందుచేత ఎప్పుడు మనము, ముఖ్యంగా ఆడపిల్లలము, మగవాళ్ళకి మనం చెప్పినా వినరు కదా, వాళ్ళు గొప్పవాళ్ళుట. ఈ నై తత్పురుష శబ్దాలు లేదు, కాదు, ఇవ్వను, చెయ్యను అనేలాంటి మాటల్ని సాధ్యమైనంత వరకు వాడుకోకుండా ఉండాలి.
తప్పనిసరి అయినప్పుడు వాడిన జాగ్రత్తగా శుతిమెత్తగా ఎదుటి వాళ్ళని నొప్పించకుండా ఉపయోగించాలి అని నా అభిప్రాయం. నేను ఇలా మినిస్టర్లాగా మాట్లాడుతూ ఉండడం చూసి అజ్ఞానం అనే నైతత్పురుష మాటని తొందరపాటుగా పెంకిగా అందరి మీద విసురుతున్నాను అని అనుకోవద్దు. మనం ఈ విషయాలనే మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఇంకొంచెం శ్రద్ధగా ఆలోచించడం మంచిది అనే అభిప్రాయంతో సివి విజయలక్ష్మి పేరుతో వ్రాసిన స్త్రీల వ్యాకరణం ఆంధ్రపత్రిక వీక్లీ 23/1/57. మరొకటి, ఉల్లి మేలు తల్లి చేయదు. కన్న తల్లి కన్నా మిన్న ఉల్లి అనేది మా బామ్మ తరవాణి అన్నంలో నంచుకోవడానికి ఉల్లిపాయ వేస్తూ, ఇప్పుడు ఇది తింటే బళ్ళు అందరూ ఏడిపిస్తారు, ఎవడు దగ్గరికి రానియడు అని తోసిపారేసేవాడు మా అన్నయ్య. ఆనియన్ ఈజ్ ద మోస్ట్ పొటెంట్ జర్మ్ డిస్ట్రాయర్ అన్నాడు ఆ చిన్నన్నే మొన్న. అలాంటి వ్యాధులకు కారణమైన సూక్ష్మజీవుల్ని నిర్మూలించే ఔషధులన్నింటిలో ఉల్లిపాయ చాలా గొప్పది అని తాత్పర్యం. మా అన్నయ్య ఇంకా 1,00,000 మంది ఆధునికులు చాలా కాలం వరకు ఉల్లిపాయ గొప్పతనాన్ని గుర్తించారు కాదు. మన దేశంలోనే కాదు, అన్ని దేశాలలోనూ అంతే. కాగా ఇక్కడ సనాతనులు ఉల్లిపాయలను భోజ్య పదార్థాల జాబితాలోంచి కొట్టేశారు. ఆధునికులు సంఘంలో 4 దగ్గరగా నుంచుని మాట్లాడారన్న భావంతో దాన్ని వేలేశారు. 28 రకాల వ్యాధుల జాబితా వేశాడట వెనకటికో ప్రముఖ రోమన్ శాస్త్రజ్ఞుడు. వేసి వీటన్నిటికీ ఉల్లిపాయ మంచి మందు అని చెప్పాడు. చెప్పినది శాస్త్రజ్ఞుడే అయినా గురి కుదరక చాలామంది నవ్వారు. చాలా కాలం నవ్వుతూ వచ్చారు. అయితే కాలమాన పరిశోధనలు జరుగుగా ఇటీవల ఈ ఉల్లిపాయ మహాత్మ్యాన్ని ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా ధృవపరిచారు. రష్యాలో జరిగిన పరిశోధనల ఫలితంగా సూక్ష్మజీవుల సంహారానికి పనికొచ్చే 100-150 గొప్ప ఔషధులలో ఉల్లిపాయ మొట్టమొదటి స్థానం ఆక్రమిస్తుందని తేలింది. వెల్లుల్లి, ముల్లంగి, ఆవా, మిరియం ఇవన్నీ ఇంగ్లీషు రాని మన పూర్వీకులంతా చీటికి మాటికి వేసే చిటకాలలో వాడేవే. ఈ మామూలు ఉల్లిపాయకు వీటిని మించిన శక్తి ఉన్నట్టు ఇప్పుడు సోవియట్ శాస్త్రజ్ఞుడు డాక్టర్ బి టోకిస్ నిర్ధారణ చేశాడు. టైఫస్, బ్యాక్టీరియా ఇంకా అనేక ఇతర రకాల క్రిములు కూడా ఈ ఉల్లిపాయ ప్రభావానికి నాశనం అయిపోయాయి. అయితే దీని కిటుకు ఏమిటి? నిష్కారణంగా కలకంటి కంట కన్నీరు ఒలికించే ఘాటే. ఉల్లిపాయను తరిగినా ఒలిచినా అందులోంచి ఒక విధమైన వాయువు పుట్టుకొస్తుంది. ఘాటైన ఆ వాసనకే సూక్ష్మక్రియలు చనిపోతాయట. వంట పూర్తి కాకుండా లేతగా ఉన్న మొక్కను తీసి ఆ చిన్నపాయని పరిశోధిస్తే దాని శక్తి మరింత ఎక్కువని అమెరికన్ శాస్త్రజ్ఞులు తేల్చారు. ఉల్లి తోటకి చీడ పట్టకుండా ఎక్కువ జాగ్రత్త పడేది ఎవరట? రైతు కాదు, కామందు కాదు, ఉల్లి మొక్కే. ఆ మొక్కలోంచి సహజంగా వెలువడే వాయువే సూక్ష్మక్రిముల్ని సంహరించి చీడబెడద లేకుండా చేస్తుందట. ఎడ్వర్డ్ కామన్ అనే అమెరికన్ శాస్త్రజ్ఞుడు ఈ సంగతి కనిపెట్టాడు. ఇంత శక్తిగల ఔషధి మనుషుల గొంతులో జలుబు మొదలైన వాటి వల్ల నొప్పి పుడితే దానికి కారణమైన సూక్ష్మజీవుల్ని ఎందుకు సంహరించలేదు? అందువల్ల ఒక పచ్చి ఉల్లిపాయ తీసుకుని పరపరా నమిలేస్తే జలుబు గిలుబు ఆవిడ దూరానికి పోతాయి. అలాంటప్పుడు ఫ్రెండ్స్ కూడా మన మీద కాస్త చిరాకుపడి దూరంగా వెళ్ళవచ్చు, కానీ జలుబు పూర్తిగా పోయాక మళ్ళీ వస్తారు. లేకపోతే మనమే వెళ్ళొచ్చు. జలుబు లేకుండా మళ్ళీ రాకుండా ఉంటే చాలు. సోవియట్ రష్యాలో డాక్టర్ ఫిలటోవా, డాక్టర్ టోడావీవ్ అనే శాస్త్రజ్ఞులిద్దరూ ఘాటుగా ఉన్న ఈ ఉల్లిపాయ శక్తిని మరింతగా మానవ సేవకు వినియోగించడం కోసం పరిశోధనలు జరిపారు. రాచకురుపు వంటి వ్రణాల చికిత్సలో ఇది అద్భుతంగా పనిచేసింది. 2 పెద్ద ఉల్లిపాయల్ని మొత్తగా చితగ్గొట్టి ఓ చిన్న ప్లేట్లో వేసి దాన్ని ఆ కురుపు దగ్గరగా 10 నిమిషాల సేపు ఉంచారట. ఆ ముద్ద ఘాటుకి సూక్ష్మక్రిములు నిర్మూలం అయిపోయాయి. దాంతో క్రమంగా నొప్పి తగ్గడం, కురుపు రంగు మారి తగ్గుముఖం పట్టడం జరిగింది. ఇలా చాలామందికి గుణం కనిపించిందట.
ఈ పరిశోధన జరగటానికి చాలా ముందే జలుబుకు ఇది చాలా మంచిదని తేలింది. ఇన్నాళ్ళకి ఉల్లిపాయల మహాత్యం ఇంత తెలిసింది, కానీ దీనికి కారణమైన గుణం ఏమిటో, ఈ ఉల్లిపాయ స్వభావం ఇలాంటిది కావడానికి ఇందులో ఉన్న ఏ మూల పదార్థాల కారణాలలో ఇంకా పూర్తిగా తెలియలేదు. శాస్త్రజ్ఞులు పరిశోధనలు సాగిస్తూనే ఉన్నారు. దాని గుట్టు మట్టు ఏమిటో పూర్తిగా తెలిస్తే దాని మహాత్మ్యం మరింత తెలుస్తుంది. అప్పుడు వ్యాధుల నివారణకు ఇది మరింత ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఎలా ఉన్నా ఈలోగా ఎవరైనా ఉల్లిపాయ మందేమిటిలేస్తూ అని కొట్టిపారేసిన నమ్మకండి. ఉల్లిపాయ చాలా గొప్పది, ఒంటికి బలం, ముఖానికి సౌందర్యం, కోర్టులో జయం కలిగిస్తుంది అని దాని భక్తులు స్తుతించినా నమ్మకండి. జలుబు చేస్తే మటుకు స్నేహితులు ఏమనుకున్నా మంచి ఉల్లిపాయ ఒకటి తీసుకుని పరపరా నమిలేయండి. మే 1957.